హైదరాబాద్లో చెరువులు ప్రభుత్వ భూములు కాదేది కబ్జాకు అనర్హం అన్నట్టుగా సాగుతోంది అక్రమార్కుల దందా. వాళ్ళ కన్ను పడిందంటే చాలు రాత్రికి రాత్రే సర్కారు భూములను మింగేస్తారు. ఈ కబ్జాల పర్వం ఏళ్ల తరబడి సాగినా పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. ఇప్పుడు హైడ్రా సిటీలో కబ్జాలపై ఉక్కుపాదం మోపుతోంది. దుర్గం చెరువు స్థలంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అసలు దుర్గం చెరువు స్థలం ఎలా పూడ్చారు, ఏళ్ల తరబడి మట్టి రాళ్లతో ఎలా చదును చేస్తున్నారు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేరు బయటకు రావడానికి కారణం ఏంటి, ఇంతకీ ఆ 5 ఎకరాల్లో ఏం జరుగుతోంది? హైదరాబాద్ నగరంలోని కీలకమైన జలాశయాల్లో దుర్గం చెరువు ఒకటి. వరదల నియంత్రణకు, భూగర్భ జలాల పరిరక్షణకు ఈ చెరువు కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల కాలంలో దుర్గం చెరువు చుట్టూ భూముల విలువ భారీగా పెరిగింది. దీంతో కబ్జాదారుల కన్ను ఇక్కడి భూములపై పడిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దుర్గం చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న భూములను రాజకీయ పలుకుబడితో ఆక్రమించారు అనే వాదన గట్టిగానే వినిపిస్తోంది. దుర్గం చెరువు చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా చూపిస్తూ లేఅవుట్లు, రిజిస్ట్రేషన్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరు రాజకీయ నాయకులు తమ పలుకుబడితో చెరువు భూములను కబ్జా చేసి అనుచరులు బినామీల పేర్లపై నమోదు చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగానే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేరు కూడా బయటికి వచ్చింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నుంచి మాదాపూర్ వెళ్లేందుకు ప్రధాన మార్గం ఉంది. ఇక్కడ ఇనార్బిట్ మాల్ కు ఎదురుగా ఉన్న దుర్గం చెరువుకు చెందిన 5 ఎకరాల స్థలం కబ్జాకు గురయ్యింది. దీనిపై గత నెల 31న హైడ్రాలో సూపర్వైజర్ గా విధులు నిర్వహిస్తున్న క్రాంతి ఆనంద్ అనే అధికారి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో దుర్గం చెరువును దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అక్రమంగా పూడ్చి ఆక్రమణ చేసినట్టుగా బహిర్గతమయ్యింది. హైడ్రా సూపర్వైజర్ చేసిన ఫిర్యాదుతో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, అతని సోదరుడు వెంకట్రెడ్డి చేసిన అక్రమ కబ్జా వ్యవహారం బయటికి వచ్చింది. గతంలో ఇక్కడ దుర్గం చెరువును ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటుగా మరికొందరు కొనుగోలు చేశారు. అప్పట్లో అది ప్రభుత్వ భూమి అని తేలడంతో ఆ కొనుగోలు చెల్లదని అధికారులు వెల్లడించారు. అందుకు పరిహారంగా ప్రభుత్వం నుండి టీడీఆర్ను ప్రతిపాదించి పొందినట్లు సమాచారం. ఆ తర్వాత 2014లో హెచ్ఎండిఏ అధికారులు అక్కడున్న స్థలాన్ని దుర్గం చెరువుకు చెందిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోకి వస్తాయని ప్రకటించారు. నిజానికి ఎప్పటినుంచో అక్కడున్న చెరువు స్థలంపై కన్నేసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కబ్జా పెట్టేందుకు సిద్ధమయ్యారు. తనకున్న పలుకుబడితో నెమ్మదిగా చెరువు స్థలాన్ని కబ్జా చేశారు. తన ప్రైవేటు ట్రావెల్స్ ను అక్కడ పార్కింగ్ చేయడం మొదలుపెట్టారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లు ఈ ఆక్రమణలు క్రమేపీ పెంచుతూ పోయారు. 5 ఎకరాల వరకు కబ్జాను విస్తరించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దుర్గం చెరువు ఆక్రమణ విషయంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా స్పందించారు. అధికార దుర్వినియోగంతో ఆక్రమణ జరిగినట్లుగా గుర్తించామని తెలిపారు. కబ్జాపై పోలీసుల విచారణ పూర్తయితే పూర్తి సమాచారం బయటికి వస్తుందన్నారు. ఇక హెచ్ఎండిఏ వివరాలు, ప్రతి సంవత్సరం శాటిలైట్ ద్వారా తీసిన ఫోటోల ఆధారంగా చూస్తే దుర్గం చెరువు రోజు రోజుకి కొంత పూడుస్తూ ఆ స్థలాన్ని కబ్జా చేసినట్లు అర్థమవుతుందన్నారు. అక్కడ ఎస్టీఎస్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు పార్కింగ్ అడ్డాగా మార్చుకున్నారు. పార్కింగ్ యార్డ్ నిర్వహణతో ప్రతి నెల లక్షల్లో వ్యాపారం జరుగుతున్నట్లు కూడా తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఎస్టీఎస్ ట్రావెల్స్ పార్కింగ్ వెనుక దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు అనే సమాచారంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇక ఈ ఆరోపణలపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించాడు. మీడియాతో చేసిన చిట్ చాట్లో తనపై కావాలనే కేసు పెట్టారన్నారు. తనపై కక్షపూరితంగా ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. అందరిలాగే రోడ్డు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో తమ ట్రావెల్స్ బస్సులను పార్కింగ్ చేశామన్నారు. అంత మాత్రానికి ఆ స్థలం కబ్జా చేసినట్లు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. తమపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలన్నారు. లేకపోతే ఎఫ్టీఎల్లో జరిగిన భవన నిర్మాణాల ముందు ధర్నా చేస్తారని హెచ్చరించినట్లుగా సమాచారం. కానీ కబ్జా జరిగిన ప్రాంతాన్ని గమనిస్తే మాత్రం కొత్త ప్రభాకర్ రెడ్డి చెబుతున్న మాటలకు ఎలాంటి పొంతన కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అధికార దుర్వినియోగంతోనే దుర్గం చెరువును ఆక్రమించారని తెలిపారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. 3-4 నెలల క్రితము హైడ్రా టీము, నేను కూడా వెళ్ళాను, స్వయంగా వెళ్ళినప్పుడు అక్కడ జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ వచ్చారు. ఆ చెరువుకు సంబంధించిన వాళ్ళు, అక్కడ రహేజా గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళు కూడా వచ్చినారు. ఆ ల్యాండ్ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు వాళ్ళు ఏదైతే ప్రభాకర్ రెడ్డి గారో లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు చేస్తున్నా కానీ కూడా అక్కడ స్పష్టంగా మేము 3-4 నెలల క్రితం వెళ్ళినప్పుడు అక్కడున్న ఈ బస్సులు వాళ్ళ డ్రైవర్లు వాళ్ళతో కూడా మాట్లాడాం. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి మా దగ్గర. మాట్లాడినప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్పారు, ఇది పలానా వాళ్ళ బస్సులు, పలానా వాళ్ళ ల్యాండ్ అని చెప్పినప్పుడు మేము చెప్పినాం, మీరు ఇక ఇది చెరువులోకి ఎట్లా మీరు రాళ్ళు, పెద్ద పెద్ద బండరాళ్ళు, కొండరాళ్ళు తెచ్చి ఆడ డంప్ చేస్తున్నారు.
సో మీరు చెరువును పూడుస్తున్నారు, ఇది మీరు ఇమీడియట్గా ఆపాలి, లేకపోతే కనుక మీ మీద చర్యలు ఉంటాయని అన్నాం. వాళ్ళు ఆపకుండా నెక్స్ట్ కూడా కంటిన్యూ అవుతుంది. మా దగ్గర ఎప్పటికప్పుడు శాటిలైట్ ఇమేజెస్ మేము కలెక్ట్ చేస్తున్నాం అన్నమాట. సో దీన్ని చూస్తే క్లియర్గా ఈ చెరువు గత కొన్ని సంవత్సరాలుగా ఇది పెరుగుతూ పోతున్నా, అంటే చెరువులో ఈ ల్యాండ్ వాళ్ళు ఏదైతే కబ్జా చేస్తున్నారో అది పెరుగుతూ పోతున్నట్టు స్పష్టంగా మన దగ్గర శాటిలైట్ ఇమేజెస్ ఉన్నాయన్నమాట. ఉన్నప్పుడు ఆల్రెడీ మనం హెచ్చరించిన తర్వాత కూడా పద్ధతి మార్చుకోకుండా ఇంకా పూడుస్తున్న క్రమంలో సో అది మనకి విత్ వీడియోస్ తోటి ఉన్నాయి. అప్పుడు కేసులు పెట్టాం. సో ఇప్పుడు మన తర్వాత వారిది ఎక్కడో చూశాను నేను, చిట్ చాట్ అని ఎక్కడో మాట్లాడారని. ఈ ల్యాండ్ మాది, మాకు ఏది పలానా పట్టా ల్యాండో అసైన్ ల్యాండో సంథింగ్ ఏదో ఉంది. సో మాకు అది మీ ల్యాండ్ అయి ఉండొచ్చు, అసైన్ ల్యాండ్ అయ్యొచ్చు, గవర్నమెంట్ ల్యాండ్ అయి ఉండొచ్చు, అవన్నీ సంబంధం లేదు. అది ఎఫ్టీఎల్లో ల్యాండ్ నీకు నేచర్ ఆఫ్ టైటిల్ ఓనర్షిప్ బట్టి మీకు ఏదున్నా కానీ మీరు టీడీఆర్ క్లెయిమ్ చేసుకోవచ్చేమో కానీ, బట్ ఎఫ్టీఆర్లో పూడ్చడం అనేది అది కరెక్ట్ కాదు అనేది దాన్ని బట్టే మేము పోయిందనమాట. ఎదురుగా వాళ్ళ సన్నిలాది పబ్ ఏదో ఉన్నదండి, వాళ్ళు ఇక్కడ పార్కింగ్ పెడుతున్నారు. 31st రోజు కూడా నాకు కొంతమంది ఫోన్ చేసి మాకు 31st ఆ రోజు మీరు ఒక్కరోజు ఏంటంటే ఎట్లా చేస్తారన్నాం, సీజ్ చేసిన తర్వాత చేయరని చెప్పి. సో ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు సరే రేపు ఎట్లయినా పోలీస్ ఎంక్వైరీ చేసి పోలీస్ ఎంక్వైరీలు ఇవన్నీ కూడా తెలుస్తాయి. వాళ్ళ మీద అక్కడ లోకల్గా డ్రైవర్స్ ఆ ట్రావెల్స్ కూడా ఏదో ట్రావెల్స్ ఉంది, ఎస్టీఎస్ ఏదో ఉన్నది. సో అది వీళ్ళకి సంబంధించిన ట్రావెల్సే అది. సో దానికి ఇవన్నీ తీసుకున్న తర్వాతే మేము నిజం అనే దాన్ని అక్కడ చేసుకుంది. రేపు మేము చెప్పింది రైటా రాంగా అనేది పోలీస్ చెక్ చేసి వెరిఫై చేస్తారు ఎంక్వైరీలో, రేపు ఇన్వెస్టిగేషన్లో. సో అక్కడ మెయిన్ వీళ్ళదే ఉన్నాయి. అవన్నీ ఏంటంటే ఐటీ ఎంప్లాయీస్ని తరలిస్తున్నారు అక్కడికి తీసుకొచ్చి, వాళ్ళు దానికి బహుశా వాళ్ళకి ఏదో కంపెనీస్ వీళ్ళకి పే చేస్తుండొచ్చేమో, వాళ్ళు దానికి మేము తప్పట్టట్లేదు. మేము అనేది ఏంటంటే ఆ చెరువులో ల్యాండ్ని మీరు రీక్లెయిమ్ చేస్తున్నారు, అంటే చెరువును పూర్తి చేస్తున్నారు, దాంట్లో పార్కింగ్ దానిగా వాడుతున్నారు, ప్లస్ వేరే ఇతర ప్రైవేట్ పార్కింగ్ వెహికల్స్ని కూడా పార్కింగ్గా వాడుతున్నారు. మనము ఏదో అంటారు కదా, ఏదో బోడిగుండికి మోకాలికి లింక్ పెట్టుడు అనేది అలా చేయటం కాదు. ఇక్కడ బాలకృష్ణ గారు ల్యాండ్ అన్నారు, లేదా లహరి ఇదని అన్నారు. మేము అక్కడ అర్బన్ ల్యాండ్ సీలింగ్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకుంటే 2010లో దాన్ని క్లియర్గా అది రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ ల్యాండ్ అది గవర్నమెంట్ ల్యాండ్గా చలామణి అవుతుంది. సో దాంట్లో ఇది బాలకృష్ణ గారి ల్యాండో లేకపోతే ఇంకెవరో ల్యాండ్ అని అనడానికి అది క్లియర్గా రిజెక్ట్ అయింది 2010లో. ఆ ప్రొసీడింగ్స్ కాపీ కూడా ఉన్నాయి, అది కూడా మేము ప్రెస్కి రిలీజ్ చేయడం కూడా జరిగింది. అంటే ఇది పలానా సో ప్రొసీడింగ్స్ నెంబర్ తోటి రిజెక్ట్ చేయడం, అంటే అది గవర్నమెంట్ ల్యాండ్ సర్ప్లస్ ల్యాండ్గా తీసుకున్నారు. నెక్స్ట్ అక్కడ ఇల్లులన్నిటి దగ్గర ధర్నా చేస్తున్నారు. సో దానికి నేను రాజకీయంగా వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, కానీ ఇల్లులు అక్కడ కొన్ని వేల ఇల్లు ఎఫ్టీఏలో కట్టినవి ఉన్నాయి, కాదనట్లేదు. అది ఉత్తి దుర్గం చెరువు ఎందుకు అనాలి? ప్రతి చెరువులో కూడా ఇప్పుడు బతుకమ్మకుంటున్నది, దాంట్లో మరి బస్తీలే వచ్చినాయి మొత్తం, మరి అన్ని చోట్ల ఉన్నాయి. అది హైడ్రా ఏం పాలసీ డెసిషన్ తీసుకున్నది ప్రభుత్వం ఈ స్టార్టింగ్లో పెట్టిన తర్వాత మేము ప్రతిసారి కూడా మేము చెప్తూ ఉన్నాం, హైడ్రా వచ్చే నాటికి ఆల్రెడీ ఇల్లులు ఏదైతే ఉన్నాయో వాటిని జోలికి వెళ్ళమని చెప్పేసి చెప్తున్నాం. ఆ దుర్గం చెరువులో బడాబాబులు ఇల్లు అయినా, లేకపోతే పేదవాళ్ళు ఇల్లులైనా, ఇంకెక్కడన్నా అపార్ట్మెంట్లు ఉన్నా అందరికీ ఒకటే ఇదనమాట. సో అంతేగాని పెద్దవాళ్ళని వాళ్ళ ఇల్లు కూలగొడతాం, చిన్నవాళ్ళని కూలగొడటం అంటే కనుక రేపు వాళ్ళు కోర్టుకు వెళ్ళి మా ఇల్లులు ఎలా కూలగొడతారని అడుగుతారు ఎవరైనా. సో అందరికీ ఒకటే ఉంటుంది. బట్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ లైక్ ఇప్పుడు ఎన్కన్వెన్షన్స్ ఉంది, ఇట్ ఈస్ ఏ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్, అనాథరైజ్గా కట్టింది. అట్లాంటివి ఎప్పుడైనా ఖచ్చితంగా ఎఫ్టీఆర్లు ఉంటే ఖచ్చితంగా తీస్తామని ప్రతిసారి కూడా చెప్తూ వచ్చాము. లాస్ట్ 1.5 years నుంచి ఇదే చెప్తూ వచ్చాం. కమర్షియల్ దానికి నివాస గృహాలకి తేడా ఉందన్నమాట. ఇల్లు ఎవడన్నా కట్టుకుంటే కనుక ఆ ఇల్లు జోలికి హైడ్రా వెళ్ళదు. 2024 జూలై 19 నాటికి ఉన్నటువంటి నివాస గృహాల చోటికి వెళ్ళదు. ఆ తర్వాత కట్టిన దానికి ఏమైనా ఉంటే కనుక శాటిలైట్ ఇమేజెస్లో క్లియర్గా తెలుస్తుంది, ఖచ్చితంగా వాటిల్ని డిమాలిష్ చేయడం జరుగుతుంది అన్నమాట. హైదరాబాద్లో చెరువులు, ప్రభుత్వ భూములు కాదేది కబ్జాకు అనర్హం అన్నట్లుగా సాగుతోంది అక్రమార్కుల దందా. వాళ్ల కన్ను పడిందంటే చాలు రాత్రికి రాత్రే సర్కారు భూములను మింగేస్తారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. దుర్గం చెరువు కబ్జాకు గురైనటువంటి సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మనం మాదాపూర్లో ఉన్నటువంటి దుర్గం చెరువు దగ్గర ఉన్నాం. ప్రస్తుతం కబ్జా జరిగినటువంటి ప్రాంతాన్ని కూడా పూర్తిగా పరిశీలించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ముఖ్యంగా అటు గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రస్తుత దుబ్బాకకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఈ యొక్క కబ్జా చేశారు. తనతో పాటు తన తమ్ముడు వెంకరెడ్డి పైన కూడా ఈ యొక్క కబ్జా చేసినటువంటి ఆరోపణ మేరకు కూడా అటు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పటికే కంప్లైంట్ కూడా నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు కబ్జా జరిగినటువంటి ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించినట్టయితే అటు ముఖ్యంగా చూడొచ్చు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి దుర్గం చెరువును కూడా అటు చూడొచ్చు. అటు కేబుల్ బ్రిడ్జి వైపు కూడా ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలిస్తే అక్కడి నుంచి సుమారుగా ఇటువైపుకు వచ్చేటటువంటి ఈ యొక్క
చెరువుకు సంబంధించినటువంటి వ్యూ అంతా కూడా మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. ఈ యొక్క చెరువుకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాంతంలో కూడా సడన్గా మధ్యలో ఒక యూ షేప్ ఆధారంగా కూడా ఈ యొక్క పూర్తిగా కబ్జా జరిగినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా గతంలో ఇక్కడ చెరువు ఉన్నటువంటి ఆనవాళ్ళు కూడా కనిపించే విధంగా కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఎటువైపు అయితే మనం ప్రస్తుతం మట్టిపై నిల్చున్నాం అంటే ఇక్కడ గట్టి వైపున నిల్చున్నటువంటి ప్రాంతం అంతా కూడా మనకు ఎటువైపు చూసినా కూడా మూడు వైపులా కూడా మనకు చెరువు కనిపిస్తుంది. ఒకవైపు ఏదైతే ప్రధాన దారి అయినటువంటి ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఉన్నటువంటి ప్రధాన మార్గం అటు కేబుల్ బ్రిడ్జ్ నుంచి మాదాపూర్కు వెళ్ళేటటువంటి ప్రధాన మార్గమైనటువంటి ఆ యొక్క రహదారి కనిపిస్తుంది. ఆ రహదారి మినహా కూడా మూడు వైపులా ఇటు చెరువు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క చెరువులో ఉన్నటువంటి ఈ యొక్క భాగం అంటే సుమారుగా 5 ఎకరాల వరకు కూడా కబ్జాకు గురైనట్టుగా అటు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు కూడా వెల్లడిస్తున్నారు. దానికి సంబంధించి ఈ యొక్క కబ్జా పైన అటు కేవలం కొత్త ప్రభాకర్ రెడ్డి అలాగే అతని తమ్ముడైనటువంటి వెంకరెడ్డి మాత్రమే కబ్జా చేశారా, మరెవరైనా కూడా ఈ యొక్క కబ్జాలో పాలు పంచుకున్నారా అనేటువంటి అంశం పైన కూడా విచారణ జరుగుతుందని చెప్పి అటు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు కూడా తెలియజేస్తున్నారు. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు కేవలం ఈ యొక్క కబ్జా అనేది కేవలం ఒక్క రోజులో జరిగినటువంటి కబ్జా కాదని కూడా మనకు కనిపిస్తుంది. సుమారుగా 2014 నుంచి కూడా 10 సంవత్సరాల పాటు ఈ యొక్క కబ్జాకు సంబంధించినటువంటి పర్వం కూడా కొనసాగింది. ప్రస్తుతం మనం చూసినటువంటి ప్రాంతంలో కూడా ఈ యొక్క కబ్జా ఎలా జరిగింది, అలాగే ఈ యొక్క కబ్జాలో భాగంగా కూడా ఈ యొక్క దుర్గం చెరువుని ఎలాగా పూడ్చివేశారు, దాన్ని ఎలా చదును చేశారు అనేటువంటి పరిస్థితి కూడా మనం గమనించినట్లయితే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం ప్రస్తుతం నిలిచినటువంటి ప్రాంతంలో కూడా ఇదంతా గతంలో పూడ్చినటువంటి మట్టి అంటే సుమారుగా కొన్ని సంవత్సరాల క్రితం పూడ్చినటువంటి మట్టి ఇదంతా కూడా గట్టిపడిపోయింది. పూర్తిగా సామాన్య నేలలా కూడా ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఎక్కడ సెల్లార్లు తవ్వినా అలాగే ఎక్కడ ఇండ్లను అపార్ట్మెంట్లను కూర్చున్నా కూడా దానికి సంబంధించినటువంటి డెబ్రీస్ కావచ్చు అలాగే సెల్లార్లలో తవ్వినటువంటి మట్టి అంతా కూడా రాత్రికి రాత్రే ఇక్కడికి వచ్చి పూర్తిగా కూడా ఈ యొక్క చెరువును పూడ్చే క్రమంలో కూడా ఇక్కడ డంపింగ్ చేయడంతో పాటుగా వెంటనే ఆ యొక్క మట్టినంతా కూడా పూర్తిగా చదును చేస్తూ ఎప్పటికప్పుడు ఈ యొక్క ఆక్రమించినటువంటి యొక్క ప్రాంతాన్ని అంతా కూడా విస్తరించేటటువంటి ప్రయత్నం కూడా చేసినట్టుగా కూడా మనకు కళ్ళకు కట్టినట్టుగా కూడా కనిపిస్తుంది. కేవలం ఇక్కడ మొదట్లో చేసినటువంటి కొంతమేర అంటే రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి కొంత ప్రాంతంలో జరిగినటువంటి ఒక కబ్జా పర్వం అంతా కూడా నెమ్మదిగా కూడా సుమారుగా కూడా అటు లోపలికి చూసుకుంటే కొన్ని మీటర్ల 10 నుంచి 12 మీటర్ల డెప్త్ వరకు కూడా ఈ యొక్క కబ్జా కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా విశాలమైనటువంటి యొక్క ప్రాంతంగా కూడా యొక్క కబ్జా చేసినటువంటి ప్రాంతం కూడా విస్తరించి ఉన్నది. ఇక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి STS ట్రావెల్స్ కూడా ఇక్కడ పూర్తిగా కూడా పార్కింగ్ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా తన సొంత వాహనాల పార్కింగ్తో పాటుగా కూడా సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇటు ఐటీకి సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా ఉంటారు. ఇక్కడ ఐటీ ఇండస్ట్రీలు ఉండడంతో పాటు కూడా సమీపంలో ఉన్నటువంటి కొన్ని పబ్బులు కావచ్చు, ఇతరత్ర హోటళ్ళు, అలాగే ఏదైనా మాల్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పార్కింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకునేందుకు కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా నిర్వహించారు. అలాగే వారి దగ్గర నుంచి కూడా సుమారుగా అటు ప్రతి నెల ఈ యొక్క పార్కింగ్తో అటు వారు సంపాదించేది సుమారుగా 50 లక్షల వరకు కూడా సంపాదిస్తున్నట్టుగా కూడా అటు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఆరోపించడం జరిగింది. ఈ మేర అటు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించి విచారణ కూడా ఇప్పటికే మొదలైంది. ముమ్మరంగా దీనికి సంబంధించిన విచారణ కూడా కొనసాగుతుంది. అలాగే మనం ప్రస్తుతం చూసుకోవచ్చు అక్కడ ఏదైతే కుప్పలుగా పోసినటువంటి మట్టి అంటే కేవలం ఈ యొక్క విస్తరించే దాంట్లో భాగంగా కూడా మనం ఈ యొక్క కొత్తగా తీసుకొచ్చినటువంటి మట్టిని కూడా చూడవచ్చు. అటు చెరువుకు సంబంధించినటువంటి డౌన్ ఏరియాలో కూడా మొత్తం ఈ యొక్క మట్టిని కూడా పోసి పూర్తిగా ఆ యొక్క మరొకసారి కూడా వీటన్నింటి కూడా చదును చేసి ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పూర్తిగా విస్తరించి ఒక కబ్జాని కూడా పెంచుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. ఏదేమైనప్పటికీ కూడా గతంలో సుమారు 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో అప్పుడున్నటువంటి తన అధికార పార్టీ బలాన్ని అండదండగా చూసుకొని ఈ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా ఈ యొక్క కబ్జా చేసినట్టుగా కూడా అటు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆరోపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇందులో చూడొచ్చు ఈ యొక్క చెరువును పూడ్చడంలో భాగంగా కూడా పెద్ద రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. పెద్ద రాళ్ళు అలాగే సిమెంట్ రోడ్లకు సంబంధించినటువంటి డెబ్రీస్ కూడా ఈ యొక్క చెరువును పూడ్చే క్రమంలో కూడా పూర్తిగా కూడా ఇక్కడ పోసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేలనంతా కూడా పూర్తిగా చదును చేస్తూ ఎప్పటికప్పుడు విస్తరిస్తూ పూర్తిగా కూడా ఈ యొక్క చెరువును కూడా అంటే సుమారుగా 146 ఎకరాల్లో విస్తరించి ఉన్నటువంటి చెరువును కూడా క్రమేపీ ఈ యొక్క కబ్జాల కారణంగా కూడా పూర్తిగా ఈ యొక్క చెరువు కూడా
తన యొక్క ఆనవాళ్ళు కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి కూడా నెలకొనని కూడా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే మనం చూసినటువంటి ఈ యొక్క ప్రాంతం అంతా కూడా చాలా విశాలంగా కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే ప్రస్తుతం ఈ యొక్క కబ్జా నేపథ్యంలో వచ్చినటువంటి ఆరోపణలో భాగంగా అలాగే మాదాపూర్ పోలీస్ స్టేషన్లో తనపై జరిగినటువంటి ఫిర్యాదులో భాగంగా కూడా అటు కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. అటు మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ కూడా తనకు సంబంధించినటువంటి ఎలాంటి భూమి కూడా ఈ యొక్క దుర్గం చెరువు పరిసరాల్లో తనకు కానీ తన కుటుంబ సభ్యుల పేరు మీద కానీ ఎలాంటి భూమి కూడా ఇక్కడ తనకు లేదని చెప్పి తెలియజేయడంతో పాటు ఈ యొక్క కబ్జాకి తనకు ఎలాంటి సంబంధం లేదని, కేవలం అందరిలాగానే ఏదైతే రోడ్డు పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో అందరిలాగానే తనకు సంబంధించినటువంటి ట్రావెల్ బస్సులను కూడా పార్కింగ్ చేస్తూ వచ్చాం, ఇక్కడ ఎలాంటి కమర్షియల్ యాక్టివిటీ కూడా చేయలే అని చెప్పేసి అటు తను కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్తున్నప్పటికీ కూడా తను గతంలో తన అధికారాన్ని వినియోగించి ఇక్కడ ఈ యొక్క స్థలాన్ని కూడా పూర్తిగా కబ్జా చేశారని అటువంటి ఆనవాళ్ళను కూడా అటు హైడ్రా కూడా సంపాదిస్తున్నది. అంతేకాదు గతంలో ఏదైతే హెచ్ఎండిఏ ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా కావచ్చు, అలాగే శాటిలైట్కి సంబంధించినటువంటి ఫోటోల ఆధారంగా కూడా అంటే ప్రతి సంవత్సరం ఎంతో కొంత ఈ యొక్క చెరువును కూడా పూడ్చుతూ ఈ యొక్క స్థలాన్ని కూడా పూర్తిగా విస్తరించే విధంగా చేసినటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా అటు హైడ్రా కూడా సేకరిస్తుంది. వాటన్నింటినీ ఆధారంగా చేసుకుని అటు దుర్గం చెరువుకు సంబంధించినటువంటి డెవలప్మెంట్లో భాగంగా కూడా మరొకసారి ఇక్కడ పోసినటువంటి డెబ్రీస్ కావచ్చు, ఇతరత్ర ఈ యొక్క మట్టి అలాగే రాళ్ళను కూడా పూర్తిగా తొలగించి ఇక్కడ మరొకసారి సుందరంగా చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేసేందుకు కూడా అటు హైడ్రా కూడా సిద్ధంగా ఉందని తెలియజేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ఎల్విఎస్తో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, దుర్గం చెరువు.